లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మరికొద్ది గంటలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ ప్రచారాలను వేగవంతం చేసుకున్నాయి. వివిధ సంఘాలు కూడా తమ ప్రతినిధులను గెలిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది గంటలో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వరంగల్లో మందకృష్ణ మాదిగ గారు ఈ రోజు ఇక్కడ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చాలా విషయాల మీద రాజకీయంగా చాలా అంశాల గురించి మాట్లాడారు. అసలు వారిని అడిగి వరంగల్ అభివృద్ధి అలాగే పార్లమెంటు ఎన్నికల్లో వారి విధానం ఎలా ఉండబోతుంది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఇప్పటి వరకు రాజకీయంగా ఎంతో ఎన్నో సందర్భాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి మీరు, మాదిగ జాతి మాత్రమే తమ ఉద్దేశంగా భావించినటువంటి మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో ఎలాంటి మూమెంట్ తీసుకుంటున్నారు? బీజేపీ వైపే ఎందుకు మళ్ళాల్సినటువంటి అవకాశం వచ్చింది? ఓకేనా, ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారి 2 పాలనలు చూశాం. దేశాన్ని రక్షించుకునే కాడ, దేశాన్ని ముందుకు నడిపించే కాడ సమర్థవంతమైన పాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అవినీతికి తావు లేని పరిపాలన ఆయన చేస్తున్నాడు. సామాజిక న్యాయంతో కూడిన అణగారిన వర్గాలను పెద్దపెట్టేస్తున్నాడు. మనకు కావాల్సింది ఏంటన్నా? దేశ భద్రత, దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం. ఈ మూడింటికి గ్యారంటీ మోడీనే కదా. కాబట్టి ఆయనను 3వ ప్రధానమంత్రిగా చేసుకోవడం ద్వారా దేశం మరింత భద్రంగా ఉంటుంది. నిన్నటి వరకు పాకిస్తాన్తో ప్రమాదం అనుకున్నాం. పాకిస్తాన్లోనే ఆయన కట్టడి చేశాడు. ఇప్పుడు చైనా నుంచి మనకు ప్రమాదం భవిష్యత్తులో వస్తుందని అందరూ ఊహిస్తున్నారు. మరి ఆసియాలోనే, ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా, సైనిక శక్తి ఎదిగిన చైనాతో యుద్ధం ఒకవేళ మొదలవుతాయి. ఇప్పుడు చూస్తున్నాం, బార్డర్లో వాళ్ళ గిల్లి గజ్జాలు మనం చూస్తున్నాం, మనకు చొచ్చుకోవడం చూస్తున్నాం. మరి ఒక సమర్థుడైన, ఒక నిజాయితీ గల దేశ ప్రధాని ఉండాలి కదా. ఇండియా కూటమిలో 28 మంది ప్రధానమంత్రులే కదా. ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు ప్రధానమంత్రులు ఉన్నారు కదా. కానీ బీజేపీలో ఒక నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన సమర్థుడు కదా. కాబట్టి ఆయన 3వ ప్రధానమంత్రికి కోరుకోవడం మనందరి బాధ్యత. సేమ్ టైం వరంగల్ పౌడిగా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ప్రతి సీటు అవసరమే కదా. అరే 84లోనే దేశంలో బీజేపీ పుంజుకోని రోజుల్లోనే 2 సీట్లు గెలిపిస్తే, ఒకటి గుజరాత్ అవుతే, పాటేల్ అవుతే, 2వ సీటు మనకు జంగారెడ్డి గారు, పెద్దలకు జంగారెడ్డి గారు. అంటే బీజేపీ గెలిస్తే దేశం భద్రంగా ఉంటుందని చెప్పి ఆనాడే బీజేపీ ఓటేసి గెలిపించిన చరిత్ర చైతన్యం వరంగల్ ప్రజలది కదా. మరి దేశం భద్రంగా ఉన్నది, అభివృద్ధి చెందబోతున్నది, సామాజికంగా జరగబోతుంది. బట్ 3వ ప్రధానమంత్రి అవుతే దేశ అభివృద్ధి కాదు, వరంగల్ కూడా అభివృద్ధి చెందుతుంది కదా. బట్ వరంగల్ అభివృద్ధి చెందాలంటే, వరంగల్ రూపురేఖలు మారాలంటే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని, ఈ వరంగల్ అభివృద్ధిలో నా వంతు పాత్ర కూడా పోషిస్తారని గుర్తు చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ అంటేనే మాదిగ జాతికి ఒక స్ఫూర్తి కిరీటము, మాదిగ జాతిని ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్తారనే ఒక ఆలోచన మొన్నటి వరకు అందరిలో ఉన్నది. కానీ కొంతమంది ఈ రోజు మందకృష్ణ మాదిగ మీద ప్రెస్ మీట్లు పెట్టి మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నారు. ఎప్పుడు రాజకీయ ఎన్నికలు వచ్చినా కానీ దానికి అనుగుణంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి ఇక్కడ కొంతమంది రీసెంట్ మన ప్రెస్ క్లబ్ లో కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు నేను పక్కా ఈ లోక్సభ రిజర్వేషన్ లో 3 స్థానాలు ఉంటే మాదిగలకు 3 స్థానాల్లో కూడా మాదిగలకు అవకాశం లేదు. కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేసింది అని అంటున్నాను నేను. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేయలేదని వాళ్ళు మాట్లాడదలుచుకున్నారా? నంబర్ 1. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ మాలలకి ఇచ్చేసింది. నేను ఇప్పుడు పక్క మాదిగ జాతి ప్రయోజనాలు కాపాడడం కోసమే అప్పుడు మాట్లాడుతున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాం. బట్ నా మీద విమర్శలు పెట్టే వాళ్ళు ఎవరి ప్రయోజనాలు కాపాడదలుచుకున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయలు వెదజల్లితే కొన్ని సంఘాలు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. కడియం సేరు కూడా ఇక్కడ నుండి కొంతమంది సంఘాలను పిలిపించుకొని స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం ఇస్తున్నారు? నేను మాదిగల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నా, మాదిగల ప్రయోజనాల కోసమే ఓటేయమని చెప్తున్నా. మరి వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం నా మీద మాట్లాడుతున్నారు? వ్యక్తిగత ప్రయోజనాలు అంటే మీయా నాయా? నేను జాతి గురించి మాట్లాడుతున్నా. రెండోది, నేను ఎప్పుడు ఎవరన్నా జాతి బిడ్డలు ఎదుగుతున్నారంటే నేను గర్వపడతా, వాళ్ళని ప్రోత్సహిస్తాను. అట్లా ప్రోత్సహించాలని ఆలోచన లేకపోతే 98 నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నో పదవులు వచ్చినా పక్క వాళ్ళకి ఇప్పించుకుంటూ వచ్చాను. వాళ్ళు ఎదుగుతుంటే గర్వపడుతూ వచ్చేసాను. 98లో సుగుణ కుమార్కి టికెట్ ఇప్పితే ఎంపీ అయిపోయింది. ఇవాళ వరంగల్ సీట్ కూడా నాదే కదా. పత్రికలు, టీవీలను ప్రచారం చేసింది కదా. కృష్ణమాది గారు బీజేపీ. మరి రమేష్ ఎట్లా అయ్యిండు? ఒకసారి ఆలోచిస్తే
నాకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం. జాతి కోసం నేను మాట్లాడుతున్న వారు ఎవరి కోసం నన్ను విమర్శిస్తున్నారో, ఎవరి ప్రయోజనాల కోసం నా మీద నిందలు మోపుతున్నారో వాళ్ళు చెప్పాలి. మాదిగ ప్రయోజనాల కోసం స్వాగతిస్తా, మాదిగ ప్రయోజనాలు కాకుండా మాట్లాడితే జాతి వాళ్ళని తిరస్కరిస్తుంది. నరేంద్ర మోడీ గారు మొన్న వరంగల్ సభలో, మామూలు ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి సభలో మేరా చోటా భాయ్ అని చెప్పి ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు. అంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని మీరు భావించవచ్చా? అలాగే నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి మేరా బడా భాయ్ అని చెప్పి ఆయన అభివర్ణించుకుంటున్నాడు. ఈ సందర్భంలో వచ్చి ఆలింగనం చేసుకుని ఉండడం వల్ల నిజంగా ఎస్సీ వర్గీకరణ కల సాకారమైనట్టు మీరు భావిస్తున్నారా? దేశానికి ప్రధానమంత్రి కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే అంత శక్తివంత నాయకుడు గౌరవ నరేంద్ర మోడీ గారు. ఆయన మనసులో ఏమున్నదో తెలియదు, కానీ నా పట్ల మొదటి నుంచి ఒక అభిమానాన్ని, సోదర వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అనే విషయం నాకు 3 సందర్భాలు రుజువు అయిపోయింది. జూలై 8న వరంగల్కి వచ్చిన ప్రధానమంత్రి గారు, ఆ రోజు నేను కలిసినప్పుడు ఒక్కరినే కలిశాను, కానీ నన్ను చాలా దగ్గర తీసుకొని నా భుజం మీద తట్టి భుజమే చేసుకొని నాతో మాట్లాడి వర్గీకరణ చేస్తా కృష్ణ అని అన్నాడు. అంటే అప్పుడే తెలిసిపోయింది ప్రధానమంత్రి గారికి ఎంఆర్పిఎస్ అంటే వ్యక్తిగతంగా మేమంటే కొంత ఎక్కడో అభిమానం ఉన్నది అని చెప్పి. అందువల్లనే మేము పిలిస్తే మాదిగల సభకు వచ్చేసాడు. మాదిగల సభకు వచ్చి మాతో ఎంతో పంచుకున్నాడో, మా బాధల్ని, మా ఆవేదన పంచుకున్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చినప్పుడు ఓదార్చే ప్రయత్నం చేసిండు, అక్కున చేర్చుకున్నాడు, అన్నీ చేశాడు. అక్కడ అర్థమైపోయింది. నిన్న మీరు వరంగల్ సభలో చూశారు. వరంగల్ సభలో కూడా ఆయన గుర్తుపట్టిండు, దగ్గర తీసుకున్నాడు, చేతులేసిండు, కౌగలించుకున్నాడు, ఎట్లున్నావు కృష్ణ అని అడిగిండు. మళ్ళీ పోయి నా చోట తమ్ముడు అని చెప్పి మాట్లాడిండు, వర్గీకరణ నుంచి మాట్లాడిండు. నేనంటున్నా అది ఆయన పెద్ద మనసు. ప్రజల కోసం పాటుపడే వాళ్ళను, పేదల కోసం పాటుపడే వాళ్ళను గుర్తించుకోవాలి, గౌరవించుకోవాలి అనే గొప్ప మనసున్న వ్యక్తి ప్రధానమంత్రి గారు. సార్, ప్రధానమంత్రి అంటేనే వ్యక్తులకు, ప్రజలకు దూరంగా ఉండి వాళ్ళు ఇది అవతార పురుషులుగా సూచించుకున్న సమాజం ఇంతవరకు. కానీ ప్రధానమంత్రి అట్లా లేడు కదా. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తుండో వాళ్ళని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలని పెద్ద మనసున్న వ్యక్తి. కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప నాయకుడైన నరేంద్ర మోడీ గారు నన్ను చిన్న తమ్ముడు అని ఆయన మాట్లాడడం అనేది ఒక్క దిక్కు మాట్లాడలేదు కదా. హైదరాబాద్లో అదే మాట్లాడిండు, వరంగల్ అదే మాట్లాడిండు. హైదరాబాద్లో అట్లనే దగ్గర తీసుకున్నాడు, వరంగల్ అట్లనే దగ్గర తీసుకున్నాడు. అది ఆయన పెద్ద మనసు, నాలాంటి వ్యక్తుల అదృష్టం. ఇప్పటి వరకు మందకృష్ణ మాదిగ ఉద్యమాలను ఉర్రూతలూగించినటువంటి సమయంలో మాదిగ జాతి, అలాగే వెనుకబడినటువంటి జాతులన్నీ మందకృష్ణ మాదిగ ఒక దిక్సూచిగా 30 ఏళ్లుగా ముందుని నడిపించి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అలాంటప్పుడు కింది స్థాయి వర్గీకరణ నుండి, కింది స్థాయి వ్యక్తుల నుండి ఎన్నో ఏళ్లుగా ఒక బీజేపీ అనేది ఒక మతోన్మాద పార్టీ అన్నటువంటి ఉద్దేశము కింది స్థాయి వర్గాల్లో వేళ్లును కొనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. అటువంటిప్పుడు కింది వ్యవస్థ వేళ్లునుకున్నటువంటి సమయంలో మందకృష్ణ మాదిగ మూలమైనటువంటి మందకృష్ణ గారు ఇప్పుడు బీజేపీ వైపు నిలబడడాన్ని కింది స్థాయి ప్రజలు జీర్ణించుకుంటారా? ఒకవేళ వాళ్ళు మీతో పాటు కలిసి నడిచి వస్తారన్నటువంటి కాన్ఫిడెంట్ మీకుందా? సత్యాలను సత్యంగా చూడనంత కాలం అపోహలు అక్కడ ఉంటాయి. సత్యాన్ని సత్యంగా చూసినప్పుడు అపోహలు తొలగిపోతాయి కదా. ఇప్పుడు సత్యం ఇప్పుడే అర్థమైంది అనుకుంటా మీకు. తప్పేముంది నాన్న. ఇప్పుడు అన్ని విషయాలు అన్ని సందర్భాలు నేర్చుకోం కాదు నాన్న. ఒక్కొక్క సందర్భంలో ఒక అంశం మీద మనకు అవగాహన వస్తుంది. ఒక చర్చ ఒక అంశం మీద జరిగింది అనుకో, ఆ అంశం మీద మనం విశ్లేషించుకుంటే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి లోతుల్లో ఒక చెడు అభిప్రాయమో ఏదో ఒక అభిప్రాయం దళిత వర్గాల్లో పేదవర్గం ఉన్నమాట వాస్తవం. కానీ 10 ఏళ్ళ నరేంద్ర మోడీ గారి పాలన చూస్తే అది తొలగించుకోవడానికి అవకాశం ఉన్నది కదా. గత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక 10 ఏళ్ళు రాష్ట్రపతుల్ని కాంగ్రెస్ చేసింది, ఇద్దరిని బ్రాహ్మణులు చేసింది. మరి ఈ 10 ఏళ్ళు రాష్ట్రపతుల్ని నరేంద్ర మోడీ గారు చేశారు, ఒక ఎస్సీని ఒక ఎస్టీని చేశారు. మీరు చెప్పండి, మరి ఎస్సీ ఎస్టీలు అంటేనే బీజేపీ పడదనేటోళ్ళకు మరి ఎస్సీ ఎస్టీలనే రాష్ట్రపతిని చేసింది కదా. అట్లనే ఏ క్యాబినెట్లో, ఏ ప్రధానమంత్రి క్యాబినెట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య 30% దాటలేదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారే ఓబీసీ, ఆయన మంత్రివర్గంలో 60% దాటింది కదా. అంటే సత్యాన్ని చూడంత వరకు అపోహలు ఇక్కడ నిలబడిపోతాయి, సత్యాన్ని చూసినప్పుడు అపోహలు తొలగిపోతాయి. బహుశా ఇప్పుడు బీజేపీ మీద, ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద అపోహలు పటాపంచలు అవుతున్నాయి అనేసి అర్థమవుతుంది. ఓకే, కేవలం మాదిగ జాతి ప్రయోజనాలనే కోరినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు దేశ ప్రయోజనాలు, మొత్తం దేశ అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి పరిస్థితులు మీ మాటల ద్వారా కనిపిస్తున్నాయి. మార్పు ఎందుకు వచ్చిందంటారు?
ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారం కోసం 3 దశాబ్దాలకు పోరాటం చేస్తున్నాం. ఒక సమర్థుడైన ఒక మాటిత్తే నిలబెట్టుకుని ప్రధానమంత్రి చేతిలో ఈ అంశం పడ్డది. ఆయనే 600 సమస్య పరిష్కరిస్తామని చెప్పి వేదికల మీద చెప్తూనే ఉన్నాడు. మీరు గమనించాలి, ఒక వరంగల్ సభలోనే చెప్పలే. వరంగల్ సభ రాకముందు వేములవాడకు పోయిండు, అక్కడ చెప్పేశాడు. అంతకుముందు జహీరాబాద్ వచ్చిండు, అక్కడ చెప్పిండు. నాగర్ కర్నూలు పోయి అక్కడ చెప్పిండు. ఆయన పోయిన చోటల్లా చెప్తూనే ఉన్నాడు వర్గీకరణ మీద. అంటే 30 ఏళ్ళ పోరాటం కళ సాకారమవుతున్న సమయంలో ఇక నేను ఇంకా సమాజం కోసం దేశం కోసం వెచ్చించడానికి నాకు ఎక్కువ అవకాశం వస్తుంది కదా. కాబట్టి ఇక ముందు నా పాత్ర సమాజం కోసం దేశం కోసం మరింత ఎక్కువ ఉంటుంది. దేశ అభివృద్ధిలో మా వంతు కూడా పాత్ర పోషిస్తాం. ఓకే, మాదిగ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా మాకు అనిపిస్తుంది మీరు మీ మాటలను బట్టి చూస్తే. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటున్నారు. ఇప్పుడు వరంగల్ అనేది ఎన్నో సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇదివరకే 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మామనూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, 1000 ఏళ్ల క్రితం వెలుగొందినటువంటి కాకతీయ సామ్రాజ్యం కూడా ఇప్పటికీ అంటే 400 సంవత్సరాలు ఉన్నటువంటి హైదరాబాద్ ఆ స్థాయిలో అభివృద్ధి చెందింది. 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం వెనుకబడిపోవడానికి కారణం ఏంటంటున్నారు. ఇప్పుడున్నటువంటి పాలకులు ఇప్పటి వరకు ఏ రెస్పాండ్ కాలేదని చెప్పి చాలా సభలు సమావేశాలు అందరూ అంటున్నారు. అదే మేనిఫెస్టోని ప్రతి ఎన్నికల్లో గత దశాబ్దాల కాలం నుంచి అనుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు కొత్త ఇనిషియేషన్ తీసుకుని కేంద్రం వైపు అంటే బీజేపీ వైపు మీరు అడుగులేస్తున్నటువంటి సందర్భంగా మీరు వరంగల్ అభివృద్ధికి ఎలాంటి మేనిఫెస్టో బీజేపీ తరఫు నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్ తోటి వరంగల్ ప్రజలకు ఎన్నికల ముందుకు మీ అభ్యర్థి అయినటువంటి ఆరూరి రమేష్ ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు? తమ్ముడు, వర్గీకరణ జరిగిపోతుందని నేను అనుకోవడం కాదు, గౌరవ నరేంద్ర మోడీ గారి మాటల్లోనే అనిపిస్తుంది. కాబట్టి నేను అనుకుంటే పరిష్కారం అవుతుందా? గౌరవ నరేంద్ర మోడీ గారు అనుకుంటే పరిష్కారం అవుతుంది. అనుకుంటుండు కాబట్టి పరిష్కారం అవుతుందని నమ్మకం ఉండేది, నంబర్ 1. ఇకపోతే వరంగల్ జిల్లా అభివృద్ధి కానీ వరంగల్ నగర అభివృద్ధి కానీ నిర్లక్ష్యం చేయబడ్డమాట వాస్తవం. ఇందులో అందరికీ తెలుసు. నువ్వెన్నో హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్ర రాజధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని, మనం గర్వపడతాం. ప్రపంచ పటంలో హైదరాబాద్ చాలా గొప్పగా నిలబడ్డది కదా. ఆ స్థాయితో పోల్చుకుంటే 4 అడుగులు కూడా ముందుకెళ్ళలేదు వరంగల్. మరి అత్యంత పెద్ద నగరం అనబడుతున్న హైదరాబాద్ తర్వాత 2వ పెద్ద నగరం వరంగల్ కదా. ఈ వరంగల్ కనీసం ఒక 50 అడుగులను ముందుకెళ్ళాలి కదా. హైదరాబాద్ 100 అడుగులు ముందుకెళ్తే ఇక ఒక 50 అడుగులే, ఒక 25 అడుగులు వేయాలి కదా. బహుశా 4 అడుగులు కూడా లేదనే విషయం మనకు అర్థమవుతుంది. దీనికి కారణాలు ఎన్ని చెప్పుకున్నా పాలకుల వైఫల్యమే, నిలదీసే వాళ్ళ వైఫల్యమే. పాలకులు ఎవరైనా కానీ నిలదీసే శక్తి అన్న గెలిచిన వాళ్ళకు ఉండాలి కదా కదా. ఇందువల్ల పాలకుల వైఫల్యం ఉన్నది, నిలదీసే శక్తి లేని వాళ్ళ వల్ల ఈ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి రేపు గౌరవ నరేంద్ర మోడీ గారే 3వ ప్రధానమంత్రి అవుతాడనే నమ్మకం ఉన్నది. కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే, రమేష్ గారిని గెలిపించుకుంటే వరంగల్ అభివృద్ధికి ఒక 10 అంశాలు మీరు ముందుకు తీసుకెళ్తాయి. ఒక 30 ఏళ్ళుగా ఆ 10 అంశాలు 10 అంశాలుగానే ఉన్నాయి కదా. ఒక 3 దశాబ్దాలుగా ఒక 10 అంశాలు పెండింగ్లు ఉన్నాయి అనుకోండి. కానీ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నా వంతు కూడా ఆ 10 అంశాల కోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ 5 ఏళ్ళకైతే 10 అంశాలు ఉండవు. మళ్ళీ చెప్పుకోవడానికి అవే 10 అంశాలు అయితే ఉండవు. నేను 10కి 10 పరిష్కరిస్తామని అన్నాను, కానీ 10 విషయంలో నేను దృష్టి పెడతా, అందులో కొన్నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ 30 ఏళ్లలో 40 ఏళ్ళు కూడా అనే అభివృద్ధికి నేను వరంగల్ నగరం తీసుకెళ్ళడానికి వరంగల్ పౌరుడిగా నా వంతు కృషి చేస్తాను. అంటే 10 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరి 10 ఏళ్లలో వరంగల్కి ఏమైనా చేసిందని మీరు భావిస్తున్నారా అభివృద్ధి కార్యక్రమాల్లో? ఇప్పుడు నేను ముందే చెప్పాను, అంటే వాళ్ళు ప్రకటించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని కొంత మేనిఫెస్టోలో ఉన్నప్పటికీ కూడా అమృత్, హృదయ్, స్మార్ట్ సిటీ అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. ఆ నిధులతోటి ఇప్పుడు నిజంగా వరంగల్ అభివృద్ధి చెందిందా, లేకపోతే కొంత అభివృద్ధి వైపు పయనిస్తున్నట్టు కనిపిస్తుందా మీకు? నేను ఒకటి ఏంటంటే, మన ఉమ్మడి వరంగల్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి గౌరవ నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు చూసుకున్న చొరవ, మనకు రామప్పకు యునెస్కో అవార్డు రావడం అనేది ఒక గొప్పది. తర్వాత జాతీయ స్థాయిలోనే మనకు సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం రావడం రెండోది. మనం ఇష్టమున్నా లేకపోయినా కదా, ఇష్టమున్నా లేకపోయినా మీరు గమనించండి, రాజకీయాలకు అతీతంగా గౌరవ నరేంద్ర మోడీ గారు పనిచేస్తుండ్రు. అందుకు సాక్ష్యమే దేశం అభివృద్ధి చెందడానికి కీలకమైన పాత్ర పోషించిన ఆర్థిక సంస్థలకు మూల కారణమైన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు. అసలు పివి నరసింహారావు గారిని అవమానించింది ఎవరు? ఆయన చనిపోతే అసలు జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు రాకుండా బయట పెట్టింది ఎవరు? కాంగ్రెస్. మరి ఆయనకు భారతరత్న ఇచ్చింది ఎవరు? అంటే మన వరంగల్ పౌరులుగా, ఒకే తెలంగాణ పౌరులుగా లేదా తెలుగు పౌరులుగా భారతరత్న మన పివి నరసింహారావు గారు రావడం మనకి గర్వకారణం కదా. అదే కదా.
సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం రావడం మనకు అదే కదా. అదే సమయంలో రామప్పకు యునెస్కో అవార్డు రావడం మనకు అదే కదా. గుర్తింపు కాడికి వచ్చేటప్పటికి, గౌరవించే కాడికి వచ్చేటప్పటికి మొదటి స్థానంలో ఉన్నాం. కానీ అభివృద్ధి కాడికి వచ్చేటప్పటికి కొంత వెనుకబడిపోయాను. ఆ వెనుకబడ్డ చోటు నుంచి ముందుకు నడిపించే బాధ్యతగా వ్యక్తిగా నా పాత్ర పోషిస్తాను. ఓకే, ఇప్పటికీ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు జాతి ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి సమయంలో, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమయంలో మొన్నటి వరకు మీ వెంట నిలిచి మీ ఆలోచనలకు అనుగుణంగానే మెదిలినటువంటి మాదిగ సామాజిక వర్గం నుండి వ్యతిరేకత భావం అనేది చాలా వస్తున్నట్టు మాకు ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది. మందకృష్ణ మాదిగ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇలాంటి వారికి సూటిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఇప్పుడు నిర్దిష్టంగా 2 ప్రయోజనాలు కట్టుబడి ఉన్నాం. నంబర్ 1, ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి, ఎస్సీలో మాదిగల మెజారిటీ కాబట్టి మాదిగ ప్రయోజనాలకు కాంగ్రెస్ పార్టీ విఘాతం కల్పించింది, మాదిగ ప్రయోజనాలు దెబ్బతీసింది అని నేను మాట్లాడుతున్నా. మరి వాళ్ళు కాంగ్రెస్ని సమర్థించేటోళ్ళు ఏ సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తుండో వాళ్ళు చెప్పమనండి. రెండోది, వరంగల్ పౌడిగా వరంగల్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ 3వ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేయబోతున్న సమయంలో బీజేపీ గెలిపితే వరంగల్ అభివృద్ధిని తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని నేను మాట్లాడుతున్నా. మరి వాళ్ళు కాంగ్రెస్ని సమర్థిస్తే దేశాన్ని ఏలేది కాదు, ఇక్కడ అభివృద్ధి చేసేది కాదు. అది దేశాన్ని ఏలబోతుంది, మళ్ళీ 3వసారి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి నేను జాతి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా, నేను వరంగల్ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నా. మరి వాళ్ళు ఎవరి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పుకోమండి. అయితే ఇప్పటికీ థ్యాంక్ యూ అన్న. అయితే ఈ జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తమ నిర్ణయాలలో మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు జాతి ప్రయోజనాలకు సంబంధించి అన్ని రకాలుగా మాదిగ జాతి ఒక కాన్ఫిడెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోదీ గారే సాక్షాత్తు తమకు ఒక హామీ ఇచ్చి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. మాదిగ జాతి ప్రయోజనాలకు నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం నన్ను విమర్శించే వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారు. బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తుంది, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతారు. కాబట్టి ఇప్పుడు వరంగల్ నిజంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీజేపీకి బలపరిచినటువంటి ఆర్ రమేష్కి ఓటు వేయాలంటున్నారు. అలాగే మిగిలిన మాదిగ జాతి కూడా కొంత పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికీ ఏదేమైనా సరే తను తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాలు మొన్నటి వరకు మాదిగ జాతి ప్రయోజనాలు తీసుకున్నాము, దాని మీద కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాతీయ ప్రయోజనాలు, దేశ రక్షణ, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ నిర్ణయాల్లో ఉంటున్నాయి అన్నారు. అభివృద్ధి వైపే తమ ఆలోచనలు ఎప్పటికీ ఉంటున్నాయన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.